ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారతదేశంలో జరుగుతోంది. ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరి దృష్టి ఈ లీగ్ పైనే ఉంది. ఇంతలో క్రికెట్ ప్రపంచానికి ఓ బ్యాడ్ న్యూస్ అందింది. ఒక ఇంగ్లాండ్ ప్లేయర్ అకస్మాత్తుగా మరణించడంతో అంతా షాక్ కి గురయ్యారు. ఈ ఆటగాడు కేవలం 34 సంవత్సరాల వయసులోనే ప్రపంచానికి వీడ్కోలు పలికాడు. సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను షేర్ చేసి అభిమానుల్లో ఈ విషాద వార్తను తెలియజేసింది. సర్రే ఇంగ్లాండ్ లోని ఒక ప్రసిద్ధ క్రికెట్ క్లబ్ అని అందరికీ తెలిసిందే. 34 ఏళ్ల క్రికెటర్ జోష్ లారెన్స్ మరణించాడని సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ను సైతం షేర్ చేసింది. అతను జోష్ లారెన్స్ సర్రే అకాడమీ తరపున ఆడుతున్నట్లుగా పేర్కొంది. అతను తన క్రికెట్ కెరియర్ ను ఈ క్లబ్ లో నుంచే ప్రారంభించాడు. జోష్ లారెన్స్ చాలా సంవత్సరాలు సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఆడాడు. అతను అండర్-13 నుంచి ఈ క్లబ్ లో భాగంగా ఉన్నాడు. తరువాత అతను డోర్సెట్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున కూడా ఆడాడు. ఈ మేరకు సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేసింది. సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ లోని ప్రతి ఒక్కరూ జోష్ లారెన్స్ మరణ వార్త విని చాలా బాధపడ్డారు. జోష్ సర్రే ఏజ్ గ్రూప్ పాత్వేలో ఆడారు. సెకండ్ 11 కు ప్రాతినిధ్యం వహించాడు అని తెలిపింది. క్లబ్ కెప్టెన్ రోరీ బర్న్స్ కూడా మాట్లాడుతూ, క్లబ్ తరపున నేను జోష్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా సానుభూతిని తెలియజేస్తున్నారు. నేను జోష్ చిన్నతనంలో అతనితో ఆడాను. అతను గొప్ప క్రికెటర్. అతనితో మైదానాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మరణ వార్త విని నేను చాలా బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు. 2014లో యూనికార్న్స్ నాకౌట్ ట్రోఫీ సందర్భంగా జోష్ లారెన్స్ డోర్సెట్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున తన చివరి ప్రొఫెషనల్ మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ లో అతను 56 బంతుల్లో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్ లో అతని జట్టు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.